అమరావతి రోడ్డులో నూతనంగా మాదిగ భవన్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాదిగ జాతి యువకులు ఉన్నత పదవులు ఉద్యోగాలు అధిరోహించడానికి ఒక వేదిక కావాలన్నారు. అది మాదిగ భవన్ అని తెలిపారు. మాదిగ భవన్ మనందరి భవన్ అని చెప్పారు. సమాజంలోని అన్ని పేద వర్గాల అభివృద్ధి నిమిత్తం ఈ మాదిగ భవన్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పారు. జాతి అభ్యున్నతికి ఇది ఒక తొలి కార్యక్రమంగా అందరూ భావించాలని కోరారు. ఈ సందర్భంగానే మాదిగ సామాజిక వర్గం అభివృద్ధికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గోడ కానుకోండి కరెక్ట్ కనిపిస్తుంది. రైట్ ఓకే సార్. వేయించండి ఒకసారి సార్. రెడీ సార్. ఓకే ఇక్కడ మాదిగ భవన్ ఏర్పాటు చేయడం అనేది తథ్యం. ఏర్పాటు అవుతుంది కూడా. 75 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి జాతీయ ఆవిర్భావం అంతకుముందు కూడా ఉంది. కానీ జాతిని గురించి చెప్పుకునే మహానుభావులు కత్తి చంద్రయ్య లాంటి వాళ్ళు, టీవీ నారాయణ లాంటి వాళ్ళు, మరి మేడం సదాలక్ష్మి గారు, ఇలాంటి వాళ్ళు గొప్పగా జాతిని గురించి చెప్పుకునేటటువంటి సమయం మాత్రం 75 సంవత్సరాలు. అంతకుముందు జాతిని గురించి ఎవరు మాట్లాడారు? గుంటూరు జిల్లాకు సంబంధించి మాదిగ ఎంప్లాయీస్, మాదిగ ఎంటర్ప్రెనర్స్, మాదిగ ప్రముఖులు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కలిసి ఈరోజు తమ జాతికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అందించేటటువంటి సహకారము, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఏబిసిడి కేటగిరైజేషన్ చేసేటటువంటి విషయంలో అంతరంగికంగా ఉన్నటువంటి కేటగిరైజేషన్ ఇంప్లిమెంట్ చేశారు. సో ఏబిసి కింద ఇంప్లిమెంట్ చేశారు. వాటిని కూడా సమర్థవంతంగా అమలు పరుచుకునేటటువంటి విషయాల్లోనూ, మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలన చేసి జాతిని ముందుకు నడిపించే ఒక కార్యక్రమాన్ని మన కమ్యూనిటీ సోదరులు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు ఈ భవన్ ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తాను బ్రతకడం కాదు, నలుగురిని బ్రతికించాలి అని, తాను జాతిలో పుట్టినందుకు గర్వపడాలని, జాతి బిడ్డగా జాతి తనకు ఈ స్థానాన్ని ఇచ్చినందుకు ఆ జాతి బిడ్డలను తను తోసినంత విధంగా సహాయపడాలన్నటువంటి ఒక ఆలోచనతో, తనకు జాతి ఏ రకమైనటువంటి సహాయాన్ని అందిస్తుంది, జాతికి మనం ఏం చేయాలి, పే బ్యాక్ టు సొసైటీ అన్నటువంటి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఇలాంటి భవనాలన్నీ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ల నుండి, మరి దూర ప్రాంతాల నుంచి ఏదైనా కార్యక్రమాల కింద వచ్చేటటువంటి పిల్లలకి, ముఖ్యంగా ఉపాధి అవకాశాలకు వచ్చేదానికి కానీ, లేదా ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకు సరైనటువంటి న్యాయం జరగలేదని ఏదైనా గ్రీవెన్స్ కింద వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ ఉండి వాళ్ళతో మాట్లాడి సంబంధిత అధికారులకు ఒక ఫోన్లు చేసి వాళ్ళకి సహకరించడం అనేటువంటిది ఈ భవన్లో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ఈ భవన్ ఒక దేవాలయంగా పనిచేస్తుంది. జాతికి ఒక దేవాలయంగా పనిచేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. కాబట్టి దీన్ని నేను అభినందిస్తున్నా. నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మాదిగ భవన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఇచ్చేసినటువంటి మన ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి బూర్ల రామాంజనేయులు గారికి స్వాగతం జరుగుతుంది. అలానే ఈ భవన్కి మరి అధ్యక్షులుగా చూసుకునే కార్యక్రమాలు తీసుకునేటువంటి అధ్యక్షుడు కాబట్టి కాళీన్ రాజు గారు, సెక్రటరీగా
మరి రత్నం గారు, చౌకోటి రత్నం గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే మాదిగ కమ్యూనిటీకి సర్వీస్ చేయాలని చెప్పేసి పేదలు ఉన్నటువంటి ఈ వర్గాన్ని వాళ్ళకున్నటువంటి సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల కోసం వచ్చినటువంటి వారికి చేయూతనివ్వాలని చెప్పేసి అనేక రకాల సమస్యలు ఉంటాయి సమాజంలో. వాళ్ళకు వచ్చినటువంటి సమస్యల్ని మరి ఇక్కడ ఉండి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో అదే కమ్యూనిటీకి ఉపయోగపడాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా కానీ చేస్తే వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే కమ్యూనిటీ కోసం చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా కానీ అలానే వాళ్ళకు ఉన్నటువంటి మరి ఏదైతే ప్రోత్సాహకర కార్యక్రమాలు గవర్నమెంట్ ఇస్తుందో వాటన్నిటికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా చేయించుకోవాలి ఏంటని చెప్పేసి ఒక కమ్యూనిటీ భవన్ ఉంటే అక్కడికి వచ్చేసి వాళ్ళన్న సమస్యలు తెలియజేసుకొని వాళ్ళు కొంత అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళు ఎలా చేసుకోవాలి, పనులు ఎలా చేయించుకోవాలని కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా చేయూతనిస్తాం మేము ఉండామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మన శాలింరాజుకి, మన మాదిగ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి కార్యక్రమం ఈ మంచి భవన్కి మరి మన ఎమ్మెల్యే గారు చేయూతనిస్తాయని చెప్పేసి అన్నారు. అందరూ కూడా అందరూ సహాయ సహకారాలతో పాటు నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి తెలియపరుస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని కలిసేందుకు అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.